అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కి బాంబే హైకోర్టు గోవా బెంచ్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తారని తేజ్పాల్ చెబుతున్నారు. తన జూనియర్ పై అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు బాంబే హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు తరుణ్ తేజ్పాల్ ను దోషిగా తేల్చింది. 2 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2021లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. బాధితురాలి కుటుంబం కోర్టు తీర్పును స్వాగతించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు 2013 నవంబర్ గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా వెలుగులోకి వచ్చింది. తెహల్కా మ్యాగజైన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్న తరుణ్ తేజ్పాల్ తన సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై గోవాలోని ఓ 5 స్టార్ హోటల్లో లిఫ్ట్ లో 2 సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. కోర్టుకు హాజరైన తేజ్పాల్ తనకు శిక్ష విషయంలో కనికరం చూపాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసులో బాంబే హైకోర్టు తరుణ్ ను దోషిగా తేల్చింది. పోలీసులు కావాలని తనను టార్గెట్ చేశారని అంటున్నారు తరుణ్ తేజ్పాల్. ఉమర్ ఖలీద్ లా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని తెలిపారు. हम लोग बिल्कुल नाखुश हैं इस जजमेंट से। हमें लगता है कि बेंच ने हमारा जो मटीरियल था, एविडेंस था, उसको अप्रिशिएट नहीं किया है, तो हम लोग उसको अपील कर देंगे और आपको बता के देंगे कि क्या होगा। तो इससे पहले अगर अपील होगा तो अपील होगा, वो तो टाइम बताएगा ना। आपको एडवांस में कैसे हम बता दें? मैंने जज को बोला, आप लोग जो कोर्ट में थे आपने सुना होगा, मैंने बोला मैं एक पॉलिटिकल विक्टिम हूँ, मेरे को तहलका की पत्रकारिता है उसके चलते हुए मेरे को पीछे 13 साल से सरकार पड़ी है और मैं अकेला नहीं हूँ इसमें। बहुत सारे लोग हैं जो सरकार की नीतियों से या मानते नहीं या वाकिफ नहीं है ज़्यादा, उन लोगों की भी सरकार पड़ जाती है। इस टाइप की सरकार है, हमारी सरकार है, आपकी भी है, मेरी भी है, क्या करें? మొత్తానికి 13 ఏళ్ల అత్యాచారం కేసులో తరుణ్ తేజ్పాల్ కు బాంబే హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తరుణ్ తేజ్పాల్ ను వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో సొలిసిటర్ జనరల్ వాదించారు.